మనం ఎప్పుడైనా సరే వెన్న చెయ్యాలి అంటే పాలు కాచి పెరిగిన తరువాత దాని మీద మీగడ తీసి వెన్న చేసుకుంటేనే ఆ నెయ్యి కమ్మగా ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. అదే పచ్చిపాల మీద వెన్న కానీ కాచిన పాల మీద మీగడ తీసి వెన్న కానీ అంత టేస్ట్ ఉండదు, బాగోదు. వెన్న తీసిన తర్వాత దాన్ని కాస్తాం కదా, ఇలా వెన్న తయారవుద్ది. మనం సొంతంగా చేసుకునే నెయ్యి చాలా బాగుంటుంది. ఆ నెయ్యి డబ్బాలో పోసిన తర్వాత అడుగు నీళ్ళు కొంచెం మాడు లాంటిది మిగిలిపోద్ది కదా, దాన్ని మేమైతే గోదావరి అంటాం. మీరు ఏమంటారో కామెంట్ చేయండి. దాంతోనే స్వీట్ అన్నమాట. ఆ గిన్నెలో కొంచెం నీళ్లు పోసి మరిగించి స్టవ్ మీద పెట్టి దానిలో కొంచెం పంచదార యాలకులు వేసి ఉడికిస్తే అది కొంచెం తీగలా వస్తుంది. అప్పుడు ఒక ప్లేట్లో నెయ్యి రాసి ఈ పాకాన్ని ఆ ప్లేట్లో వేసి కాసేపు ఉంచితే స్వీట్ రెడీ. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. పిల్లలకి బయట పెట్టే ఫుడ్ కన్నా ఇది చాలా బెస్ట్ కదా. మా అమ్మమ్మ చేసేది, అదే నేను చేశాను అంతే.